చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని గుడిపల్లి మండలంలోని రైతులకు నకిలీ డీ పట్టాలను జగదీష్ అనే వ్యక్తి జెరాక్స్ సెంటర్లు సృష్టించి రైతులను మోసం చేశారని తెలిపారు. 8 జెరాక్స్ ఖాళీ డీ పట్టాలు, 2 నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నకిలీ పట్టాలను రైతులు నిజమైన పట్టాలుగా నమ్మి కోర్టు కేసుల్లో కూడా దాఖలు చేశారన్నారు. ఎవరైనా నకిలీ డీ పట్టాలను రైతులకు అందిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీ పట్టాలు, నకిలీ డీ పట్టాలని ఒక వ్యక్తి క్రియేట్ చేసి ఈ రైతుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఆ నకిలీ పట్టాలు అంటగడతా ఉన్నాడు. దాని విషయంగా తహసీల్దార్కి ఇచ్చిన కంప్లైంట్ మీద మా సబ్ ఇన్స్పెక్టర్ గారు, గుడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ పట్టాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కుప్పిగాని పంచాయతీ గుడిపల్లి మండలానికి చెందిన జగదీష్ అనే అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఈ అబ్బాయి గతంలో 2016-17 నుంచి కూడా తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా వీళ్ళు దొరికినప్పుడల్లా కూడా డీఫామ్ పట్టాలు, నకిలీ డీఫామ్ పట్టాలని జిరాక్స్ చేయించి ఎవరైనా రైతులు వచ్చి మాకు పట్టాలు కావాలని అడగడంతో వాళ్ళకి పట్టాలు రెడీ చేసి విచారణ చేస్తున్నాము. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ హస్తం ఏమైనా దీంట్లో ఉందా ఇతడితో పాటు అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా 1-2 రోజుల్లో ఎంక్వైరీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అబ్బాయిని రిమాండ్ పంపిస్తున్నాం. అలాగే మన కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు కూడా, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే, ఈ దురాశతో ఇటువంటి వాళ్ళని నమ్మి పట్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి 20,000, 30,000, 40,000 ఇటువంటి వ్యక్తులను నమ్మి ఈ నకిలీ పట్టాలను ఇష్యూ చేయించుకొని అవే నిజమైన పట్టాలని చెప్పి వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. ఈ రైతులు కొత్తగా తీసుకున్న ఒక 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి ఈ పట్టాలు పొందిన వాళ్ళు ఇష్యూలో గత 2018-19